హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇల్లు వాకిలి వంట వినోదం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కేక్ బిజినెస్ కోసం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో చేయమని సుచిత్ర గారు అని చెప్పి మన సబ్స్క్రైబర్ అడిగారు. లైక్ కేక్ బిజినెస్, లైక్ నేను హోమ్ బేకర్ని కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఇంట్లోనే ఆర్డర్ తీసుకుని కేక్స్ డెలివరీ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ బేసిస్ మీద కాదు, ఎప్పుడు ఆర్డర్స్ వస్తే అప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఈరోజు నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. చాలా పాయింట్స్ అయితే రాసుకున్నాను. అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలోని నేను మెయిన్గా హోమ్ బిజినెస్, లైక్ స్మాల్ స్కేల్ హోమ్ బిజినెస్ కోసం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బిజినెసెస్ మనం చేయాలనుకుంటే ఇంటి నుంచి చాలా బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చండి. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో పర్టికులర్గా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, అలా లేదంటే మీకు ఏ ఫీల్డ్ మీద ప్యాషనెట్గా ఉన్నారు, మీకు స్పెసిఫిక్ చాయిసెస్ ఉంటాయి కదా. లైక్ కొంతమందికి ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ శారీ బిజినెస్ అని, తర్వాత జ్యువెలరీ బిజినెస్ అని, అలాంటివి చాలా చేస్తూ ఉంటారు కదా. సో అలా మీకు పర్టికులర్గా ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చూస్ చేసుకోండి. అండ్ చూస్ చేసుకున్న పర్టికులర్ ఫీల్డ్ మీకు ఏ రకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది అండ్ మీరు దాన్ని ఏ రకంగా డీల్ చేయగలుగుతారో అది ఫస్ట్ చెక్ చేసుకోండి. అండ్ ఈ హోమ్ బిజినెస్ ఐడియా నేను ఈరోజు లైక్ మన సబ్స్క్రైబర్ సుచిత్ర గారు అని చెప్పి అడిగారు. సో ఆమె కోసం, ప్లస్ చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే, లైక్ పిల్లలు కొంచెం ఏజ్ వచ్చాక 3 years 4 years తర్వాత ఏం చేద్దాము, మళ్ళీ జాబ్కి వెళ్దామా లేదంటే ఏం చేద్దామని ఒక డౌట్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి. అండ్ బికాస్ నేను కూడా ఒక హౌస్ వైఫ్నే కదా, నేను జాబ్ చేసి మానేశాను. నేననే కాదు, చాలామంది లేడీస్ బాగా చదువుకుంటారు, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు, కానీ ఫ్యామిలీ కోసం జాబ్ వదిలేస్తారు చాలామంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఇంటి పని చేసుకుంటూ, లైక్ పిల్లల్ని చూసుకుంటూ, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం తీసుకుంటాం కదా. సో ఎప్పుడు కూడా మనం దీనికే పరిమితం అని ఎప్పుడు అనుకోకండి. మనం తలుచుకుంటే చాలా చేయగలము, లిమిటేషన్స్ పెట్టుకోకుండా. మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, లైక్ టైంని మీరు మేనేజ్ చేసుకున్నట్లయితే, ఎంతో కొంత మీరు టైంని తీసుకుని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ఫర్ సపోజ్ నాకు కేక్ బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనిపించింది. నాకు డిఫరెంట్ మోడల్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ కానీ చేయటం ఒక ప్యాషన్లా అనిపించింది. చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్లోని జ్యువెలరీ అవనివ్వండి, శారీస్ అవనివ్వండి, అలా ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లో ఎలా బ్రౌజ్ చేస్తూ ఉంటారో, నేను ఎక్కువగా కేక్ మేకింగ్ వీడియోస్ అలా బ్రౌజ్ చేస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 1 year అలా కంటిన్యూస్గా కేక్ బేకింగ్ వీడియోస్, లైక్ డిజైనర్ కేక్స్ ఫొటోస్, డిఫరెంట్ కేక్ ఫొటోస్ అలా బ్రౌజ్ చేస్తూ ఉండేదాన్ని. ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి కదా, మీకు జ్యువెలరీకి శారీస్కి గ్రూప్స్ ఎలా ఉంటాయో అలాగే కేక్స్ సంబంధించి కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో అవన్నీ అలా చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తుండగా నాకు ఒక రోజు అనిపించింది, ఎందుకు చూడటమేనా, ఎప్పుడూనే ఏదోటి ట్రై చేయొచ్చు కదా అనుకున్నాను. బట్ ట్రై చేయడానికి ఇట్ రియలీ టుక్ చాలా టైం పట్టిందండి. అంటే ఒక స్టెప్ వేయడానికి, ఒక అడుగు వేయడానికి నాకు చాలా టైం పట్టింది. అయినా సరే ఫస్ట్ ఇనీషియల్గా మీకు చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది, చేద్దామా వద్దా అని. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా మీరు ఏదో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా మీరు హైట్స్కి అయితే రీచ్ అవుతారు. అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, బిజినెస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ మేకింగ్ మనీ అండి. మనం మనీ బాగా ఎర్న్ చేసేయాలి అన్న దాంతో కాకుండా సంథింగ్ విచ్ యూఆర్ రియల్లీ ప్యాషనేట్. నాకు ఇది చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇది నేను చేయాలనుకున్నాను, బట్ ఏవేవో కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అలాంటివేవో కొన్ని ఇంట్రెస్ట్ హాబీస్ ఉంటాయి. అంటే ఎందులో అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మన చేయటం వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటివి ఏమైనా ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు ఒక బిజినెస్ మోడల్ కింద మార్చుకుంటే అది మీకు చాలా బెటర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్తో మనం చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటాము. సో మన ఇంట్రెస్ట్ ఏవో, హాబీస్ ఏవో అవి మనం క్యాచ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా వీ కెన్ బికమ్ అ సక్సెస్ఫుల్ హోమ్ బిజినెస్ విమెన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మీకు ఇష్టమైనది ఏదైనా చేస్తే మీరు స్ట్రెస్గా అసలు ఫీల్ అవ్వరు అనమాట. సో ఈవెన్ అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మీరు హ్యాపీగా చేయడానికి ఇష్టపడతారు. సో అదండి. సో ఇదేంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా, ఈ థింకింగ్ ప్రాసెస్ అంతా నాకు 2 years బ్యాక్ జరిగిందనమాట. లైక్ నేను నా ప్రొఫెషన్ వదిలేసాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అది వదిలేసి సడన్గా ఇంట్లో పిల్లలతో లైక్ హోమ్ మేకర్ కింద సెటిల్ అయిపోయి నేను ఏం చేయాలని చాలా ఆలోచించాను. మళ్ళీ తిరిగి నా ఫీల్డ్కి వెళ్ళిపోదాము అనుకున్నాను.
చేసుకున్నాను నా ప్రొఫెషన్కి. బట్ పిల్లల్ని వదిలేసి వెళ్ళటం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ నాకు అని అనిపించింది. పాసిబుల్ అవుతుంది చాలామందికి, బట్ నాకు అది నచ్చలేదు. సో ఇంకా నేను ఇంట్లోనే ఉండి ఏదో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నా ప్యాషన్ ఏంటి, నాకు ఏవి ఇంట్రెస్ట్ అనేది నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. సో కేక్ బిజినెస్ ట్రై చేద్దాము అని చెప్పి అనిపించింది. సో ఆ కేక్ బిజినెస్ నేను అలా స్టార్ట్ చేశాను. అది అండి ఇనీషియల్గా జరిగిన థాట్ ప్రాసెస్. సో ఈ కేక్ బిజినెస్కి మీకు ఇది కనుక బోర్ కొట్టించి ఉంటే మీరు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ దేనికైనా సరే ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్ రాసుకోవాలన్నమాట. మన ఒక ప్లాన్ ఉండాలన్నమాట. ఏం చేసినా, ఏం స్టార్ట్ చేసినా సరే మన ఒక ప్లాన్. బికాజ్ ఆల్మోస్ట్ మనం హాఫ్ ఆఫ్ ద హౌస్ వైఫ్స్ అంటే ఇంకా పిల్లలు పుట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ పిల్లలు పుట్టి ఒక 4-5 years తర్వాత మనం ఇలాంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. అంతవరకు మనం నిజంగా చాలా బిజీగా ఉంటాం. పిల్లలు ఆల్మోస్ట్ 5 years వచ్చేంత వరకు చాలా బిజీగా ఉంటాం. వాళ్ళు పెంచడానికే మనకి రోజంతా సరిపోతుంది. అప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమీ రావు వాళ్ళకి. వన్స్ వాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ ఎప్పుడు అవుతారు, 5 years తర్వాత కొంచెం ఇండిపెండెంట్ అవుతారు కదా, ఆ టైంలో మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో వచ్చినప్పుడే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే ప్లాన్ చేసుకున్నాను. అండ్ నేను ఏం చేశానంటే 2017లో అనమాట. పాప అప్పటికి మా పాప 2 years old. సో ఆ టైంలో నేను కేక్ సరదాగా జస్ట్ బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను ఓటీజీ కొనుక్కొని అలా ప్లాన్ చేసుకున్నాను. అంటే బేకింగ్ నేర్చుకుందాము అని చెప్పి అలా జస్ట్ ఇంట్లో కేక్స్ అవి బేక్ చేసుకుందాం, హెల్దీవి కొన్ని హెల్దీ కేక్స్, హెల్దీ కుకీస్ అవి బేక్ చేసుకుందాం అని చెప్పి ఓటీజీ తీసుకున్నాను. అండ్ ఇంకా అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సరదాగా పిల్లల బర్త్డేస్కి బేక్ చేయడం, అది అంటే కేక్ని నీట్గా డెకరేట్ చేసుకోవడం, అది జస్ట్ ఇంట్లోనే అలా చేస్తుంటే చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే చాలా బాగున్నాయి, నీ కేక్స్ టేస్ట్ బాగున్నాయి, చూడటానికి అది బాగుంటున్నాయి, చాలా డెకరేటివ్గా నీట్గా చేస్తున్నాం అని అనేటప్పటికి ఇంకా వాళ్ళే నాకు ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఆర్డర్ ఇస్తుంటే నేను ఇంకా అలా నెమ్మదిగా వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడం. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఫ్రీగా చేసి ఇచ్చేదాన్ని, ఫ్రెండ్స్ కదా అని. ఇంకా తర్వాత వాళ్ళు కూడా నాకు మనీ పే చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా నా కేక్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ అయిందనమాట. సో అది ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు కొంచెం స్ట్రక్చరల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో అది సో ఐ థింక్ మీకు ఈ స్టోరీ అంతా నేను నా బిజినెస్ వెనుకన జరిగిన థాట్ ప్రాసెస్, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే ఎవ్రీ విమెన్కి, ఇంట్లో ఉన్న ప్రతి హౌస్ వైఫ్కి ఒక ప్లాన్, ఒక థాట్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుందండి. వాళ్ళు ఎన్ని పనులు చేసినా ఇంట్లోని, బట్ బిహైండ్ ద స్క్రీన్ చాలా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ వాళ్ళు జస్ట్ ఒక స్టెప్ తీసుకుంటేనే అవి ఒక ప్రాజెక్ట్ కింద, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ కింద వస్తాయి. లేదు ఆ స్టెప్ తీసుకోకపోతే అవి ఎప్పటికీ మనకి ఆలోచనలోనే మిగిలిపోతాయి అని చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పాను. అండ్ ఈరోజు ఏంటంటే కేక్ బిజినెస్, స్మాల్ స్కేల్ కేక్ బిజినెస్ లేదంటే హోమ్ బేకర్ కింద మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక మినీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఆ మినీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక బేకింగ్ సెటప్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ బేకింగ్ సెటప్ ఎస్టాబ్లిష్ చేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే చిన్నగా మీరు కేక్స్ ఇంట్లో బేక్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ప్రొఫెషనల్గా బేక్ చేయాలంటే ఓటీజీ ఉండాలి, కానీ ఇంట్లో హోమ్ మేడ్ పర్పస్కి మనకి కడాయిలో బేక్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఈవెన్ కడాయిలో బేక్ చేసినా, మీరు ఓటీజీలో బేక్ చేసినా అదే టెక్స్చర్ వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ జస్ట్ ఒక 5% డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారేమో కానీ, బట్ ఆల్మోస్ట్ అయితే మీకు ఒకలానే ఉంటుంది. సో ఫస్ట్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి మీరు కడాయిలో బేక్ చేయండి. ఇనీషియల్గా కొన్ని బేసిక్ కేక్స్ ఉంటాయి, లైక్ బేసిక్ ఎగ్లెస్ వెనీలా కేక్, బేసిక్ ఎగ్ వెనీలా స్పాంజ్ కేక్, నెక్స్ట్ చాక్లెట్ కేక్, ఎగ్లెస్ చాక్లెట్ కేక్, అలాగే ఎగ్ వేసిన చాక్లెట్ కేక్. సో ఇలాంటి బేసిక్ కేక్స్ మీరు కడాయిలో ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒకసారి అవి పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనుకోండి, దెన్ మీరు ఓటీజీ కొనుక్కోండి. ఓటీజీ కొనుక్కోవడానికి మీకు ఓటీజీ అండ్ సమ్ బేకింగ్ టూల్స్ కొనుక్కోవడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ మీకు 15,000 ఉండాలి. సో ఈ 15,000 ఉంటే మీకు ఆల్మోస్ట్ అన్ని టూల్స్ కొనేసుకోవచ్చు. అండ్ ఓటీజీ ప్రైస్ వచ్చేసి ఓటీజీ అండ్ చాలా బేకింగ్ టూల్స్ కోసం నేను ఆల్రెడీ నా ప్రొఫెషనల్ కేక్ బేకింగ్ పార్ట్ 1లో నేను డిస్కస్ చేశాను. అందులో మొత్తం ఫొటోస్తో సహా అన్ని, వీడియోస్తో సహా అన్నీ షేర్ చేశాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఆ వీడియో చూసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీకు ఒక 15,000 ఉంటే సరిపోతుంది. ఓటీజీ 10,000 అండ్ మిగతా చిన్న టూల్స్కి 5,000. సో 15,000 ఇన్వెస్ట్మెంట్ పట్టుకున్నారంటే మీరు ఈజీగా కేక్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమర్ బేస్ని మీరు డెవలప్ చేసుకోవాలి. కస్టమర్ బేస్ డెవలప్ చేసుకోవడం ఏంటంటే మీ కేక్స్ కోసం నలుగురికి తెలియాలి. అది ఆఫ్లైన్ అవనియండి, ఆన్లైన్ అవనియండి. సో ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు లోకల్గా మీరు ఉండే లొకేషన్లో ప్రమోట్ చేసుకోండి. నేను ఇలా కేక్ బేకింగ్ చేస్తున్నాను, కొన్ని కొన్ని ఫ్రీ కేక్ శాంపిల్స్ చేసి వాళ్ళకి జస్ట్ ఒక అపార్ట్మెంట్ అయితే మీరు ఒక చిన్న స్టాల్ లాగా పెట్టుకోండి. ఏదన్నా ఒక ఈవినింగ్ టైంలో లైక్ మీ కేక్స్ని శాంపిల్స్ మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ పిల్లల తాలూకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు మీ శాంపిల్స్ జస్ట్ వాళ్ళకి టేస్ట్ చేయించండి. సో వాళ్ళకి టేస్ట్ నచ్చింది అంటే వాళ్ళు డెఫినెట్గా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో లోకల్గా అలా ప్రమోట్ చేసుకోండి. లేదంటే లోకల్గా ఎక్కడన్నా ఒక లైక్ మనకి గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి కదా, జనరల్ స్టోర్స్, వాళ్ళతో ఏమైనా టైఅప్ పెట్టుకొని మీ కేక్స్ ఏమైనా కొన్ని పేస్ట్రీస్ ఏమైనా సేల్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఆన్లైన్ ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అండి. కానీ ఆన్లైన్లో అయితే మీకు ఇంకా ఫాస్ట్గా క్విక్గా అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అందరూ యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఆ పేజ్లోని మీరు చేసిన కేక్ మోడల్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని ఆ పేజ్ని మీరు డిఫరెంట్ ఫేస్బుక్ గ్రూప్స్లో కనుక షేర్ చేసినట్లయితే, లేదంటే మీ పర్సనల్ అకౌంట్లో నుంచే మీరు షేర్ చేసుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ లోకల్గా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ చూస్తారు. ఫేస్బుక్ యూస్ చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండట్లేదు కదా. సో వాళ్ళు చూస్తారు, చూసి ఓకే మీరు బేకింగ్ చేస్తున్నారు, మీరు ప్రొఫెషనల్గా చేస్తున్నారు, మీరు చేసే డిజైన్స్ అన్నీ మీరు పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తారు, ఓకే చాలా బాగుంది అని చెప్పి నచ్చి చాలామంది ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆఫ్లైన్లోనే అండ్ ఆన్లైన్లో కూడా మీరు రెండు వేస్లోని మీరు ప్రమోట్ చేసుకొని ఒక కస్టమర్స్ని, క్లయింట్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకుంటే మీరు ఒకరు మీకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు రా మెటీరియల్ ఫస్ట్ కేక్ ప్రిపేర్ చేయడానికి, ఒక కేక్ జస్ట్ నార్మల్ కేక్ ప్రిపేర్ చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. షుగర్ అని, మైదా అని అలా చాలా ఉంటాయి కదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. సో ఇవన్నీ మీరు ఎక్కడ మీకు బెస్ట్ ప్రైస్లోని, బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతున్నాయో మీరు లోకల్గా మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. సో మీకు ఎంత తక్కువకి వస్తే అండ్ ఎంత మంచి క్వాలిటీకి వస్తే అంత మంచిదన్నమాట. సో అది మీరు లోకల్గా రీసెర్చ్ చేసుకొని మీరు రా మెటీరియల్స్ ఒకవేళ కనుక కొన్ని ఆన్లైన్లో తెప్పించుకోవాల్సిన ఏమన్నా ఉంటే, లేదు అంటే లైక్ ఆన్లైన్లో అని ఎందుకు అంటున్నానంటే ప్రతిసారి మన షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం అనేది కొంచెం ప్రాసెస్ అంటే టైం పడుతుంది కదా. అండ్ మన మనం హౌస్ వైఫ్స్ కాబట్టి మనకు అంత పాసిబిలిటీ కూడా ఉండదు. సో ఆన్లైన్లో తెచ్చుకునేవి ఏమన్నా ఉన్నా, లేదంటే మనకి చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయి చాలా ప్లేసెస్లోని. సో ఆ హోల్సేల్ షాప్స్ నుంచి మీరు ఎలా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకేసారి మంత్లీ వన్స్ అని 2 monthsకి ఒకసారి అని మీరు లాట్స్లో కొనేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే మీరు ఆన్లైన్లో అన్న డెలివరీ పెట్టుకున్నా పర్వాలేదు. సో అలా మీరు రా మెటీరియల్ ఫస్ట్ మీకు బెస్ట్ ప్రైస్కి ఎక్కడ వస్తుందో మంచి క్వాలిటీ అది చెక్ చేసుకోవాలన్నమాట. మీరున్న లొకేషన్ బట్టి అది ఉంటుంది కాబట్టి మీ లొకేషన్లో మీరు చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొన్ని మెటీరియల్స్ లైక్ ప్యాకేజింగ్ అవి ఉంటాయి కదా, లైక్ కేక్ని మనం తయారు చేసిన ప్యాకేజింగ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా. సో ఆ బాక్సెస్ అవి మీకు బెస్ట్ ప్రైస్కి ఎక్కడ దొరుకుతున్నాయి అవి కూడా లోకల్గా మీకు చాలా షాప్స్ ఉంటాయండి, హోల్సేల్ షాప్స్ ఉంటాయి. నేను వచ్చేసి డెహ్రాడూన్లో ఉంటున్నాను కదా. సో నాకే లైక్ నాకు ఇలాంటి ప్లేస్ చాలా కొత్త అనిపించినప్పటికీ కూడా నేను జస్ట్ మనం ఎక్కడన్నా బేకరీ షాప్స్కి అది వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు మనకు హోల్సేల్గా బాక్సెస్ అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి. వాళ్ళే ఒకసారి మీరు జస్ట్ కొంచెం రీసెర్చ్ వర్క్ చేసుకున్నారనుకోండి, గ్రౌండ్ వర్క్, మీకు వాళ్ళు మీ షాప్ అడ్రస్ అది ఇస్తారు. మీరు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఆ బాక్సెస్, తర్వాత బోర్డ్స్, కేక్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ హోల్సేల్గా మీరు తెచ్చుకొని కొన్ని స్టాక్ అప్ చేసుకొని పెట్టుకోండి అనమాట. ఇది రా మెటీరియల్స్కి వచ్చేసరికి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదంటే మీరున్న ప్లేస్లోని కొనుక్కోవచ్చు. అండ్ ఇది మీకు ఎంత బెస్ట్ ప్రైస్కి వస్తే, ఎంత తక్కువ ప్రైస్కి వస్తే, ఎంత మంచి క్వాలిటీ వస్తే అంత మంచిది. సో దట్ మీకు కేక్ మీ క్లయింట్కి సెల్ చేసినప్పుడు మీరు కొంచెం మంచి మార్జిన్ వేసుకుంటే మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే డెలివరీ. సో డెలివరీ ఎలా చేయొచ్చు, కేక్ని మీరు ఒకవేళ వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారా, మీరు కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఆర్డర్ తీసుకుంటారు కదా, అదంతా రెడీ అయిన తర్వాత వాళ్ళే వచ్చి కేక్ని కలెక్ట్ చేస్తారా, లేదు అంటే మీరు డెలివరీ చేయాలా. చాలా సిటీస్లో ఏం చేస్తారంటే కేక్స్ని డెలివరీ చేయడానికి ఒక డిఫరెంట్ సెటప్ ఉంటుందండి, ఆఫీస్ సెటప్ లానే ఉంటుంది, డెలివరీ బాయ్స్ వేరేగా ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే హోమ్ బేకర్స్తోని, ఆ తర్వాత చాలా
లైక్ ఈ జొమాటో, స్విగ్గీ ఎలా ఉంటారు డెలివరీ బాయ్స్, అలా హోమ్ బేకర్స్ అసోసియేషన్స్ ఉంటాయి. వాళ్ళకి కొంతమంది కామన్ డెలివరీ బాయ్స్ ఉంటారు. అలా వాళ్ళు టైఅప్ అయ్యి డెలివరీస్ అవి చేస్తారు కేక్స్కి. అలా కాకుండా చాలామంది ఏంటంటే ఏం చేస్తారంటే, హైదరాబాద్ లాంటి సిటీస్లో నా ఫ్రెండ్ కూడా హోమ్ బేకరే. తను ఏం చేస్తుందంటే ఓలా బుక్ చేసి త్రూ ఓలా తన కేక్స్ని డెలివరీ చేసేస్తుంది అనమాట డెస్టినేషన్కి. అండ్ ఆ డెలివరీకి ఎంత అయితే ఛార్జెస్ అవుతాయో అవి అదర్ పర్సన్ ఎవరైతే మన క్లయింట్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేసుకుంటుంది. సో చాలా సిటీస్లో ఇలాగా త్రూ ఓలా క్యాబ్స్ బుక్ చేసి కూడా కేక్స్ని డెలివర్ చేస్తారు. సో మీరు ఆ ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలామంది ఒకవేళ అది నియర్ బై ప్లేస్ అయితే వాళ్ళే వెళ్ళి డెలివరీ చేసేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ మెయింటెనెన్స్ మీరు చూడాలండి. మన కేక్స్ ఎప్పుడు మన హోమ్ బేకర్స్ కాబట్టి మన మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, క్వాలిటీ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ. సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, మన క్లయింట్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేలా క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అండ్ టేస్ట్ కూడా అలాగే కొంచెం లైక్ టేస్టీగా ఉండాలి. అండ్ మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ కూడా హోమ్ బేకర్స్వి. మనం ఎక్కువ లైక్ బిజినెస్ చేస్తున్నాం అన్నట్టు, అంటే లైక్ బేకరీలో బిజినెస్ చేసే వాళ్ళ టైప్లాగా మనం ఆలోచించాం కాబట్టి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా కేక్ ప్రిపేర్ చేస్తామో అలాగే మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనం టేస్ట్ విషయంలో ఎక్కడ కూడా, నాకు తెలిసి అంటే నా విషయంలో అయితే ఎప్పుడు కూడా టేస్ట్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ అందరికీ ఆల్మోస్ట్ నా క్లయింట్స్ అందరికీ కూడా నా కేక్ టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. సో మీరు కూడా అలా టేస్ట్ కానీ క్వాలిటీ కానీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే మనకి బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరే వాళ్ళు ఆర్డర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు క్లయింట్తో మెయింటైన్ చేసే మీ రిలేషన్ కూడా ఎప్పుడు కూడా చాలా స్మూత్గా పాజిటివ్గా ఉండాలి. సో అలా అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం మన దగ్గరే ఆర్డర్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో క్లయింట్ రిలేషన్షిప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా అస్సలు కాంప్రమైజ్ కాకుండా మంచిగా ఇచ్చినట్లయితే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మనకే ఆర్డర్ ఇస్తారనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది నెక్స్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. సిన్స్ ఇట్స్ అ హోమ్ బిజినెస్, మన హోమ్ బేకర్స్ కాబట్టి, హోమ్ బిజినెస్ కాబట్టి మనం ఇంట్లో అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఈ కేక్ బేకింగ్ బిజినెస్ కూడా చేయాలి. కాబట్టి మనకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఉండాలి. మన సపోజ్ ఆర్డర్స్ ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే జస్ట్ 1 day 2 days బిఫోరే మనం ఆర్డర్స్ తీసుకోవాలి. ఎట్ మ్యాక్స్ ఏంటంటే 1 day అంతే. అంతకుమించి మనం నిక్ ఆఫ్ ద మూమెంట్లో నాకు 4 hours కేక్ కావాలి అంటే మనం 4 hours డెఫినెట్గా మనం చేయలేం. ఎందుకంటే బేకరీస్లో వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కేక్స్ అన్ని బేక్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు. సో దాన్ని డెకరేట్ చేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా చాలా బేకరీస్లో ఎలా ఉంటుందంటే డెకరేషన్ కూడా చేసేసి కేక్ జస్ట్ సింపుల్ డిజైన్ కేక్స్ వాళ్ళు స్టోర్ ఉంచుతారు అనమాట. సో మనం కేక్ అనగానే వాళ్ళు ఇచ్చేస్తారు బేకరీస్లో. బట్ హోమ్ బేకర్స్లో, ఆ హోమ్ బేకరీ బిజినెస్లో మనకు అలా కుదరదు. మనం ఏంటంటే ఫ్రెష్గా చేసి ఇస్తాం. మనం ఎప్పుడు స్టాక్ ఉంచుకోం కాబట్టి మనకి ఎప్పుడు ఆర్డర్ వస్తుందో మనకు తెలియదు. సో స్టాక్ అనేది మన దగ్గర ఉండదు. సో మనం నిక్ ఆఫ్ ద మూమెంట్లో లాస్ట్ మినిట్లో ఎవరైనా ఆర్డర్ ఇచ్చారు అంటే మనం అది డబ్బులు సర్లే మనీ వస్తుంది కదా అని చెప్పి మనం తీసేసుకున్నామంటే అనవసరంగా మన టేస్ట్ అవని, మన క్వాలిటీ అవనియండి, లేదంటే మన కేక్ టేస్ట్ అవనియండి కానీ అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనం హడావిడిగా చేసినప్పుడు అది డెఫినెట్గా అది దెబ్బ కొడుతుంది. సో అలా లాస్ట్ మినిట్ ఆర్డర్స్ ఎప్పుడు తీసుకోకుండా మీరు 2 days 1 day బిఫోర్ తీసుకుని ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పాను. కేక్ జస్ట్ బేస్ ఉంటుంది కదా, అది ఒకసారి తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈజీగా 3-4 days ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. బట్ మన హోమ్ బేకర్స్ కాబట్టి ఫ్రెష్గా ఇస్తాం కాబట్టి బట్ 3-4 days మీరు మంచిగా క్లింగ్ ర్యాప్లో కానీ లేదంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకున్నట్లయితే ఉంటుంది. సో మీకు 2 days బిఫోర్ ఆర్డర్ తీసుకుంటారు. మీరు ఆర్డర్ తీసుకున్న రోజు దాన్ని కేక్ బేక్ చేసేసి క్లింగ్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ డే మీరు చక్కగా దాన్ని డెకరేట్ చేస్తారు, ఐసింగ్ చేస్తారనమాట. సో అలా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే ఇంట్లో వర్క్స్ ఉంటాయి, ప్లస్ మన బిజినెస్ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో అలా ఎఫెక్టివ్గా టైం మేనేజ్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఈ హోమ్ బేకరీ బిజినెస్ కూడా మనకి ఎక్కడ హడావిడిగా పరిగెట్టేదంటూ ఏమి ఉండదండి. మనం ముందుగా ఆర్డర్ తీసుకుంటాం కాబట్టి మనం అన్ని నెమ్మదిగా లైక్ ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఇది, నెక్స్ట్ పూట ఇది అని అలా ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కడ కూడా హడావిడి అంటూ ఉండదు. ఎక్స్ట్రా లోడ్ కానీ ప్రెషర్ కానీ ఉండదు అనమాట. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రైసింగ్ మనం ఎలా వేసుకుంటామంటే రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం కదా. సో ఆ రా మెటీరియల్కి మనం మనకి ఎంత ప్రైస్ పడుతుంది అండ్ మనం అది ఆ మెటీరియల్ పర్చేస్ చేయడానికి మనం స్పెండ్ చేసిన ఎఫర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రావెలింగ్ అయ్యే కాస్ట్, మరి ఆ మెటీరియల్ తెచ్చుకోవాలంటే మనకి ఎంతో
కొంచెం ట్రావెలింగ్ ఛార్జెస్ పడతాయి కదా. సో టైం కూడా మనకి చాలా వాల్యుబుల్. మన టైం తీసి మనకున్న టైంని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనం టైం కూడా ఛార్జ్ చేయాలన్నమాట. సో అలా మీరు రా మెటీరియల్కి ప్లస్ మీ ట్రావెలింగ్ ఛార్జెస్ అవనివ్వండి, టైం ఛార్జెస్ అవనివ్వండి, అవన్నీ రా మెటీరియల్ కాస్ట్లోకే వస్తాయి. సో ప్యాకేజ్ బాక్సెస్ అవి కూడా మనం పర్చేస్ చేస్తాం కదా, కేక్ బోర్డ్స్. సో ఆ కాస్ట్ను కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. అలాగే అవి పర్చేస్ చేయడానికి మనం పెట్టిన ట్రావెలింగ్ కాస్ట్, టైం, ఎఫర్ట్, దానికి కూడా మనం ప్రైస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రా మెటీరియల్స్ అంటే ఇందులోకి ప్యాకేజింగ్ బాక్సెస్ అన్నీ కూడా వస్తాయి. దీనికి మనం అంటే కేక్ మనం ఒక డెలివరీ ఇవ్వటానికి మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చు అంతా రా మెటీరియల్ ఖర్చు కింద వస్తుంది. దాని మీద మనం 20 to 25% ఆర్ 30% వరకు మనం ఎక్స్ట్రా ఛార్జెస్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే రా మెటీరియల్ మీద, దానికి 30% ఎక్స్ట్రా వేసుకోండి, అంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుందన్నమాట. సో అది లెక్క. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన ప్రైసింగ్లోని ఇంకొకటి వచ్చేది ఏమిటంటే మన కేక్ తయారు చేయడానికి మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో. ఎఫర్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్. సో అంటే ఒక సపోజ్ మనం పెద్ద కేక్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, అండ్ చిన్న కేక్ చేయాలంటే కంపారిటివ్గా తక్కువ టైం పడుతుంది. సో మన టైం అండ్ ఎఫర్ట్ రెండింటిని కూడా మనం చార్జ్ చేసుకోవాలి. సపోజ్ 1 hour స్పెండ్ చేస్తాం అనుకోండి ఒక కేక్ మనం తయారు చేయడానికి, ఆర్ 2 hours స్పెండ్ చేస్తాం అనుకోండి, మనం 1 hourకి 200 రూపీస్, ఆర్ 2 hoursకి 300 రూపీస్, ఆర్ 350 రూపీస్, అలా మీరు ఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో పర్ అవర్ ఇంత అని చెప్పి ఛార్జ్ చేసుకోవాలి. సో మన టైంకి మన ఎఫర్ట్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేసుకుంటాం. కేక్ ప్రైసింగ్, సో నేనైతే పర్సనల్గా కేక్ ప్రైసింగ్ అలా వేస్తాను అనమాట. రా మెటీరియల్ ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ మన టైం అండ్ ఎఫర్ట్ ఛార్జెస్ వేస్తాను అనమాట. ఈ ప్రైసింగ్లో ఒకవేళ మీరు డెలివరీ కనుక మీరే ప్రొవైడ్ చేస్తే సర్వీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక వెళ్ళి డెలివరీ చేయాలనుకున్నారనుకోండి, మీరు బండి వేసుకొని వెళ్తే మీరు బండికి మీ పెట్రోల్కి ఆర్ మీ టైం ఇంత టైం అని పెడతారు కదా, మీరు దానికి ఎంత మీరు ఛార్జ్ చేయాలో, పెట్రోల్ ఛార్జెస్ ప్లస్ మీ టైం ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు 5 kilometers లేదంటే ఒక 2.5 kilometers రేడియస్లో మీరు డెలివరీ ఇవ్వాలనుకోండి, మీరు దానికి నామినల్ ఛార్జెస్ వేసుకుంటారు. లైక్ 100 రూపీస్ వేసుకోండి, అంటే ఇన్ని కిలోమీటర్స్ వరకు 100 రూపీస్ అని చెప్పి పెట్టుకుని ఒకవేళ మీరే కనుక డెలివరీ చేస్తే మీరు అంత ఛార్జ్ చేసుకోండి. లేదు అంటే త్రూ ఓలా వేరే ఏదైనా క్యాబ్ సర్వీస్ ఏదైనా యూజ్ చేస్తే వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఎంత అవుతుందో వాళ్ళు డిస్టెన్స్ బట్టి వాళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారు, కాబట్టి ఆ డెలివరీ ఛార్జెస్ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైసింగ్లోకి అయితే మనకి ఇవన్నీ యాడ్ అవుతాయి. రా మెటీరియల్, తర్వాత మన ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కేక్ తయారు చేయడానికి, యాజ్ వెల్ యాజ్ డెలివరీ ఛార్జెస్. రా మెటీరియల్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం కేక్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ దాన్ని తయారు చేయడానికి డెలివరీ వరకు మనం ఏ మెటీరియల్స్ యూస్ చేస్తామో అన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రైసింగ్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను కదా. సో ఇది ప్రైసింగ్ కోసం. కేక్ ప్రైసింగ్లోనే మళ్ళీ మనం ఎడిషనల్గా లైక్ ఫాండెంట్ యూస్ చేసిన కేక్స్కి అంటే మనం ఎక్స్ట్రా మెటీరియల్ యూస్ చేస్తాం. ఫాండెంట్ అంటే అది కొంచెం నీట్ అండ్ మంచి లుక్ అండ్ ఫీల్ తీసుకురావడం, మంచి అపియరెన్స్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి మనం ఫాండెంట్తో డెకరేషన్స్ చేస్తాం. సో ఇలా మనం ఎక్స్ట్రాగా ఏది యూస్ చేసినా, లేదంటే చాక్లెట్ యూస్ చేస్తాం. సో ఇది మనం ఎక్స్ట్రాగా మనం ఏది యూస్ చేసినా సరే, చాక్లెట్ అంటే సింపుల్ చాక్లెట్ చిప్స్ అలాంటివి ఏమైనా యూస్ చేస్తే దానికి మనం అసలు ఛార్జ్ చేయం. కానీ మనం ఒక మోడల్ కానీ లేదంటే ఒక డిజైన్ లైక్ కార్టూన్ పీస్ ఏదైనా తయారు చేస్తాం అనుకోండి, చాక్లెట్ యూస్ చేసో లేదంటే ఫాండెంట్ యూస్ చేసో ఒక కార్టూన్ పీస్ ఏదైనా తయారు చేస్తాం అనుకోండి, మరి అది తయారు చేయడానికి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నాం, అలాగే ఎక్స్ట్రా మెటీరియల్ కూడా పెడుతున్నాం కదా. సో దానికి కూడా మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాండెంట్ ఏంటంటే కేజీ మనకి 500 రూపీస్ 600 రూపీస్ పడుతుంది అనమాట బాటిల్. సో అది మనం 500 రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ మనం వాళ్ళకి ఫిగరెన్స్ తయారు చేసి ఇస్తాం, ఒక డాల్ షేప్లోనో ఏదో తయారు చేసి ఇస్తాం. సో అది తయారు చేయడానికి యాజ్ వెల్ యాజ్ మన ఫాండెంట్ మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రైస్ మనం వాళ్ళు ఏం ఛార్జ్ చేయాలి కదా. సో అది కూడా మీరు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా చాలా ఉంటాయండి తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ మీకు ఇది నేనైతే బేసిక్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నాకు మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్డ్గా కావాలని చెప్పి. నేను ఒక్కొక్క కేక్కి ఇంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి నేను మీ బిజినెస్ మీ కేక్ బిజినెస్ తాలూకు ప్రైస్ నేను ఫిక్స్ చేయలేను. ఎందుకంటే మీరు అది ఎంత ప్రైస్కి కొంటున్నారు రా మెటీరియల్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అవన్నీ నేను ఫిక్స్ చేసేలేను. బట్ ఒకవేళ మీకు కావాలి నేను ఎంత ప్రైస్ పెట్టి నేను నా కేక్స్ని సేల్ చేస్తున్నాను, ఇంకా వేరే అదర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి.
చేసేయండి, తప్పకుండా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకే టైప్ ఆఫ్ బిజినెస్ కోసం అన్నా మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను మీకోసం అది రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీరు నా ఛానల్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే మరి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకుండా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.